ప్రభుత్వ హాస్పిటల్లో 100 పడకల నిర్మాణం వెంటనే చేపట్టాలని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెజవాడ శ్రవణ్ మరియు కోదాడ మున్సిపల్ కౌన్సిలర్ బెజవాడ శిరీష. బెజవాడ శ్రవణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కేసీఆర్ మీద తిట్లు, దేవుడి మీద ఒట్లు, ఇచ్చిన హామీలకు తూట్లు అన్న సంకల్పంతోనే నడుస్తోందని, పేద ప్రజల ఆరోగ్యం సదుపాయాల మీద పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారని, కోదాడ పరిసర ప్రాంతాల్లో హైవే ఉండటంతో యాక్సిడెంట్ కేసులు ఇక్కడికే వస్తున్నాయని, సరైన డాక్టర్లు, సరైన టెక్నీషియన్, సరైన సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 పడకల ఆసుపత్రికి 3 మంత్రులతో శిలాఫలకం వేసి నేటికి సంవత్సరం కావస్తున్న పనులు ప్రారంభించకపోవడంతో ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నేను కోదాడ మున్సిపల్ కౌన్సిలర్. ఈరోజు కోదాడ పట్టణంలోని 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం కోదాడ నియోజకవర్గంలో ఉన్న ఆసుపత్రి దగ్గర నిరసన తెలపడం జరిగింది. ఇది 30 పడకల ఆసుపత్రి నుంచి 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం గత ప్రభుత్వంలోనే కేసీఆర్ గారు 29 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక 26 కోట్ల అంచనా నుంచి కనీసం ఒక్క పని కూడా స్టార్ట్ చేయడం జరగలేదు. ప్రభుత్వ హాస్పిటల్లో 300 నుంచి 500 ఓపీలు నడవడం జరిగింది. కోదాడ నియోజకవర్గంలో కోదాడ పట్టణం అనేది చాలా హైవేకి దగ్గరలో ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కనీసం యాక్సిడెంట్ అయ్యి చాలామంది ఇక్కడికి వస్తున్నా కానీ వైద్య సదుపాయాలు లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. మార్చిరీ కోసం కూడా ఉన్నవాళ్ళు 2-3 రోజుల వరకు ఇక్కడ డెడ్ బాడీలు ఉంచడం జరిగింది. ఎందుకంటే సరైన సదుపాయాలు లేక. ఇక్కడ సదుపాయాలు లేకపోవడం వల్ల ఖమ్మం, సూర్యాపేటకి వెళ్తున్నారు అందరూ. తక్షణమే ఇక్కడ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నేను మీ కౌన్సిలర్ బెజవాడ శిరీష శ్రావణ్. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి విద్యాజ్యోతి హై స్కూల్లో నేడు ఏర్పాటు చేసిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్స్పైర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయస్సులోనే విద్యార్థుల యొక్క సృజనాత్మక శక్తులను వారు ప్రదర్శిస్తున్న అధునాతన పరికరాల తయారీని చూసి వారిని అభినందించారు. ఇంత గొప్పగా విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల గొప్పతనాన్ని ప్రశంసించారు. యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయిలో జరిగే సైన్స్ ఫేర్ కార్యక్రమానికి రావడం జరిగింది. సైన్స్ ఫేర్ పిల్లలకు ఎంతో ఉపయుక్తమైనటువంటి విషయం. వారి మనస్సుల్లో ఉన్నటువంటి టీచర్స్కు సంబంధం లేకుండా వారే సొంత నాలెడ్జ్తో అనేక రకాల అంశాలను తయారు చేశారు. స్కూల్ బస్ వెళ్తుంటే ఏమైనా చిన్న పిల్లలు బస్ కింద పడే ప్రమాదం ఉంటుంది అని చెప్పి దానికి ఒక సెన్సార్ పెట్టాడు. 2 వీలర్ వెహికల్ ఎవరైనా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే
అది అలారం వచ్చేటట్లు చేసింది. మన ఇంట్లో ఉండేటటువంటి వేస్ట్ మెటీరియల్, కిచెన్లో ఉండే వృధా వస్తువులతోటి మన ఇంట్లో ఉన్నటువంటి పెరట్లో ఉన్నటువంటి పూల మొక్కలకు ఎరువును తయారు చేస్తూ ఉన్నారు. ఇట్లా అనేక రకాలైనటువంటి వాళ్ళు శాస్త్ర విజ్ఞానమైనటువంటి అంశాలను తయారు చేసుకొని మరి అన్ని పాఠశాలలు ఒకే దగ్గరకు వచ్చి ఇక్కడ ఒకరి ఒకరు పాలు పంచుకొని పిల్లలందరూ చూసినట్లయితే ఇవి చూసి ఇంకా కొత్తగా వాళ్ళు తయారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ సైన్స్ ఫేర్ వల్ల పిల్లలకు, టీచర్స్ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి మన టీచింగ్ మెథడ్స్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈ సందర్భంగా మా ఉపాధ్యాయ లోకాన్ని, విద్యార్థులకు మరి సైన్స్ ఫేర్ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి మా ఉపాధ్యాయులు పాఠశాల నుంచి విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా ప్రోత్సహించి వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం రోజు విద్యాజ్యోతి ఉన్నత పాఠశాల రాయగిరిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన మరియు జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రదర్శన 2023-2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా మార్చేందుకు ఈ వైజ్ఞానిక ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలంటే ఉపాధ్యాయులు బోధించే బోధనలు వాస్తవిక దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు చూసారు, మనం వడ్డించే ప్రదేశంకి దీన్ని తీసుకువెళ్ళి గలిగినాం. ఇక మనం ఏం చేయకుండా తీసుకొని వడ్డించుకోవచ్చు. ఇది చాలా ఈజీ పద్ధతి మరియు ఫాస్ట్ అయిన పద్ధతి. ఇలా చేయడం వల్ల వంట చేసే కార్మికుల శ్రమ తగ్గుతుంది మరియు పిల్లలకి మంచి ఆహారం పొందుతుంది. ఎందుకంటే ఇది కొంచెం ఎత్తులో ఉంది కాబట్టి ఫుడ్ పాయిజన్ కాదు. ఎందుకంటే ఇది ఎత్తులో ఉంది కాబట్టి దుమ్ము ధూళి అంతా కిందనే పడిపోతుంది. కాబట్టి ఫుడ్ పాయిజన్ అయ్యే కారణాలు కూడా చాలా తగ్గుతాయి. నేను కలెక్టర్ గారిని, డిఓ గారిని కోరుకుంటుంది ఏంటంటే ఇలాంటి కుకింగ్ స్టాండ్ ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్కి అందించి వంట చేసే కార్మికులకి మరియు గవర్నమెంట్ పిల్లలకి శ్రమ తగ్గించాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. మిస్ కే సంపత్ కుమార్, అండ్ స్టడీ 10th క్లాస్. ఇవాళ మేము స్కూల్ బస్ ఇన్ చిల్డ్రన్ డిటెక్టివ్ వార్నింగ్ వాయిస్. దీనివల్ల చిన్నపిల్లలు కింద పడినప్పుడు, అంటే ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఎక్కినప్పుడు కింద పడినప్పుడు డ్రైవర్కి తెలియకుండా డ్రైవర్ ముంగడు పోనాక చిన్నపిల్లలు చనిపోతారు. కాబట్టి చిన్నపిల్లల ప్రాణాలకు ఏం కాకుండా దీంట్లో సెన్సార్ పెట్టాము. సెన్సార్ వల్ల డ్రైవర్కి తెలుస్తుంది కింద ఎవరు ఉన్నారు చూసుకోండి అని. ఇది డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ అండి. ఈరోజు నేను జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ నా పేరు, యాదాద్రి భువనగిరి జిల్లాకి. ఇది ఇన్స్పైర్ ఉంది. 23-24 ఇయర్కి ఇన్స్పైర్ ప్రోగ్రామ్ ఉంది. అలా 131 మంది ఆల్రెడీ సెలెక్ట్ అయినారు. ఇన్స్పైర్ ఆన్లైన్లో వాళ్ళు చేసిన ప్రయోగాలు ఆన్లైన్లో పంపిస్తే ఆల్రెడీ స్టేట్ లెవెల్లో అప్రూవల్ చేసినారు. వాళ్ళు 100% 131 పిల్లలు, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి విద్యార్థికి 10,000 చొప్పున వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి ఇన్స్పైర్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఇంకోటి సైన్స్ ఫేర్, డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ అది 179 151 వాళ్ళు పిల్లలు వచ్చారు. 191 మళ్ళీ తర్వాత అడిషన్ యాడ్ అయినారు 100. నిజంగా వాళ్ళ ఒక్కొక్కటి ప్రదర్శన చూస్తుంటే చాలా అద్భుతంగా చేశారు, బాగుంది. వాళ్ళు కొందరు పిల్లలు అయితే వాళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ లోకల్గా ఎవరైనా శ్రమ పడే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని ఎట్లా హెల్ప్ చేయవచ్చు అనే విధంగా వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళ మీద ఆలోచనకి నిజంగా ధన్యవాదాలు. గ్రేట్. నేను చాలా ఇన్స్పైర్. ఒక అబ్బాయి మా వంట కార్మికులు ప్రభుత్వ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం ఉంటుంది, మీకు తెలిసిందే కదా.
ఆ వంట కార్మికుల కోసం వాళ్ళు అంటే గిన్నెలు పెద్ద పెద్ద ఎక్కువ స్ట్రెంత్ ఉన్నాయి, 30 కిలోలు 40 కిలోల గిన్నెలు ఇట్లా లేబట్టి తీసుకెళ్ళి వండేది ఒక చోట ఇంకో దగ్గర తీసుకుపోవాలి. దాని బదులు ఆ పిల్లోడు పొయ్యిలాగా ఐరన్ రాడ్స్ తోటి తయారు చేసి దాని కింద గిర్రెలు పెట్టినాడు. గిర్రెలు పెట్టి దాని మీదనే పెట్టి వంట చేసి దాన్ని యాసిడ్గా గుంజుకోపోవచ్చు. దాన్ని ఎక్కడ లిఫ్ట్ చేయడం కానీ ఉండదు. అట్లాంటిది నిజంగా అద్భుతం, బాగుంది. ఇంకోరు కూడా వాళ్ళ పేరెంట్స్కి అవసరపడుతుంది అంటే కూర్చొని వ్యవసాయం దానికి సంబంధించింది తయారు చేసినారు, బాగుంది. చూశాను, అల్లారమింగ్ వస్తుంది, యాక్సిడెంట్ అవుతుంది, అది కూడా చూశాను, బాగున్నది. నిజంగా అంటే వాళ్ళ మేధాశక్తికి నిజంగా ధన్యవాదాలు. నేను నిజంగా మురిసిపోతున్నా. దానికి తగ్గట్టు మా టీచర్లు కూడా అందరూ వాళ్ళకి ఎంకరేజ్ చేసి బాగా చేస్తున్నారు. రకరకాల ప్రోగ్రామ్ ఉంది, నేను కొన్నే చూశాను ఇప్పుడు, కానీ ఇంకా చూసేది వేరే మీటింగ్స్ వల్ల నేను చూడలేదు. ఇది వాళ్ళకు ఒక వేదిక, జిల్లా సైన్స్ ఫేర్ అనేది ఒక వేదిక. ఇప్పుడు మొదటి స్టెప్ ఇది. వీళ్ళు ఇక్కడ నుండి రెగ్యులర్గా ఇట్లా చేస్తే రేపు ఫ్యూచర్లో స్టేట్ కానీ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ పోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళలో ఉన్న ప్రతిభ బయటికి వస్తుంది. ఇది రెగ్యులర్గా జరగాల్సిన విషయం. టీచర్లు కూడా మంచి సహకారంతో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, దానికి కూడా నేను ధన్యవాదాలు. ఇది సక్సెస్ కావడానికి ముఖ్యంగా మా ఎంఈఓలు, గెస్ట్ హెడ్ మాస్టర్లు, పీఈటీలు అందరూ టీమ్స్ వేసుకొని ఎవరికి వాళ్ళు వాలంటరీగా వచ్చి టీమ్స్ వేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకొని దీన్ని సక్సెస్ఫుల్గా చేసినారు. వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గత 1 వీక్ నుండి వాళ్ళందరూ కష్టపడుతున్నారు. రాజశేఖర్ గారు సైన్స్ ఆఫీసర్, వారు కూడా కష్టపడుతున్నారు, బాగుంది. ఇంకా కలెక్టర్ గారు కూడా వచ్చారు, వారు కూడా చాలా ఇన్స్పైర్ అయినారు, పిల్లలకి ఇన్స్పైర్ చేస్తూ మంచి ప్రసంగం ఇచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. కొంపల్లిలోని జయభేరి పార్కులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సబ్స్టేషన్ ని ఆనుకొని ఉన్న డెకరేషన్ మెటీరియల్ గోడౌన్ లో మంటలు చెలరేగాయి. దానికి ఆనుకొని ఉన్న బజాజ్ 2 వీలర్ గోడౌన్ కి కూడా అంటుకున్నాయి మంటలు. యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణం చేసిన ఆవేస్ చిస్తీ రెహమాన్ హాజరైన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.
ఎండి అవైసుర్ రెహమాన్ చిష్తి అనే నేను తెలంగాణ ప్రభుత్వం చేసిన శాసనం మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గా పదవీ బాధ్యతలను స్వీకరిస్తూ నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో గ్రంథాలయాలే వేదికగా రాష్ట్ర జిల్లా ప్రజల యువత మహిళలలో జ్ఞాన వికాసం కోసం కృషి చేస్తానని నవ భవనాలు సృజనాత్మక ఆలోచనలతో కూడిన విద్యార్థి లోకం నిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తానని అక్షరాలు పుస్తకాలే వారధిగా సైద్ధాంతిక భౌతిక పునాదులను బలంగా ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన తెలంగాణ స్వప్నాన్ని సాధించడానికి నిరంతరం పాటుపడతానని భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను. సమగ్ర శిక్షణ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలెక్టరేట్ ముందు 4వ రోజు నిరవధిక సమ్మె కొనసాగింది.